విశ్వాసం లేని వారితో వ్యాపారం, సహాయం లేని వారితో స్నేహం ఎంతకాలమున్నా వ్యర్థం. అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు హద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. పలకరించేవారు 10 మంది లేకపోయినా పర్వాలేదు, ఓదార్చేవారు ఒక్కరున్నా చాలు. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. జర జాగ్రత్త. కత్తి ఘాట్ల వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా చాలా లోతుగా ఉంటుంది. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. విమర్శించే వ్యక్తి ప్రతిసారి దిగజారుతాడు, విశ్లేషించే వ్యక్తి ప్రతిసారి ఎదుగుతాడు. కన్నీరు తుడవటానికి చేయి సరిపోతుంది, కానీ ఆ కన్నీటి తాలూకు బాధను అర్థం చేసుకోవటానికి మంచి మనసు ఉండాలి. ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకు తప్పుకోవటమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. మహానటులు ఎక్కడో ఉండరు. మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారు. వీళ్ళ నటనకు ఎన్ని నందులు, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. నేను బాగుండాలి అనేది సహజం, నేను మాత్రమే బాగుండాలి అనేది స్వార్థం, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేది అద్భుతం. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసు కష్టపడే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు ఎవరికీ నచ్చరు. ఎవరైతే మాయమాటలు చెప్పి మోసం చేస్తారో వాళ్లే అందరికీ నచ్చుతారు. వాళ్ళకే విలువ ఎక్కువ. నిజాయితీ లేని బంధాలకి, బజార్లో వస్తువులకి పెద్ద తేడా ఏమీ ఉండదు. అవసరానికి వాడుకోవటం లాంటివే రెండూను. సమయం నీది కానప్పుడు ప్రతి నోరు మాట్లాడుతుంది. పర్లేదు, కొన్ని రోజులు చెవులు నీవి కావనుకో. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.